హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది అనేసి ఇచ్చారు. గీత గీసిన పదంలో అలంకారాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రూపకాలంకారము, ఆప్షన్ 2 ఉత్ప్రేక్ష అలంకారము, ఆప్షన్ 3 ఉపమాలంకారము, ఆప్షన్ 4 అతిశయోక్తి అలంకారము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది అనేసి చెప్తున్నారు. సో దీంట్లో ఉండేటటువంటి అలంకారం ఏదండి? రూపక అలంకారము. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. దరి, ఒడ్డు, కులము అనే పదాలు ఈ పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సాగరం, ఆప్షన్ 2 తీరము, ఆప్షన్ 3 నగరము, ఆప్షన్ 4 తేజము అనేసి ఇచ్చారండి. సో దరి అంటే మీకు ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా. దరి అంటే అర్థం ఏంటండి? తీరము. సో దరి, ఒడ్డు, కూలము అనేటి ఏ పదానికి పర్యాయ పదాలు? తీరం అనే దానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ బిట్ చూద్దాము. విలువలకు సంబంధించిన ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మాణిక్యమీన, ఆప్షన్ 2 ధన్యుడు, ఆప్షన్ 3 వెన్నెల, ఆప్షన్ 4 మా ప్రయత్నము అనేసి ఉందండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ధన్యుడు. ధన్యుడు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి మనకు విలువలకు సంబంధించిందండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి సమయము, నలుపు, చావు ఈ పదాలకు సరి అయిన నానార్థ పదం రాయండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది కులము, ఆప్షన్ 2 కలము, ఆప్షన్ 3 కాలము, ఆప్షన్ 4 గలము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సమయము అంటే ఏంటండి? కాలము. కాలానికి సమయము, అలాగే నలుపు, చావు అనేసేటటువంటి నానా అర్థ పదాలు అయితే ఉన్నాయండి. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రేష్టమైన అవయవములు కలది ఉత్పత్తార్థ పదం రాయండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అడవి, ఆప్షన్ 2 అంగన, ఆప్షన్ 3 అలజడి, ఆప్షన్ 4 అనలము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంగన అంటే శరీరం అండి. అంగన అంటే శరీరము, అలాగే శ్రేష్టమైనటువంటి అవయవములు కలది ఏది? అంగన. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే అంబ ప్రకృతి పదానికి వికృతి అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ది అమ్మ, ఆప్షన్ 2 చెల్లి, ఆప్షన్ 3 అక్క, ఆప్షన్ 4 వదిన అనేసి ఇచ్చారండి. సో అంబ అంటే ఎవరండి? వికృతి పదం ఏమవుతుంది? అమ్మ. అమ్మ అనేది వికృతి అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గిల్లి జోల పాడటం అనే జాతీయానికి అర్థం అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఓదార్చటము, ఆప్షన్ 2 బాధ పెట్టడం, ఆప్షన్ 3 బాధ పెట్టి ఓదార్చడం, ఆప్షన్ 4 నవ్వించటం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ ఏమిచ్చారు? గిల్లి జోల పాడటం. ఈ జాతీయానికి అర్థం ఏమవుతుంది? బాధ పెట్టి ఓదార్చడాన్ని గిల్లి జోల పాడటం అంటారండి. సో ఆప్షన్ 3 మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రోట్లో తలదూర్చి రోకటి పూటకు వెరచినట్లు ఇది ఒక అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఇది ఒక జాతీయం, ఆప్షన్ 2 సామెత, ఆప్షన్ 3 పొడుపు కథ, ఆప్షన్ 4 కళారూపము అనేసి ఇచ్చారండి. సో మనకి ఇదేంటండి? ఒక సామెత. రోట్లో తలదూర్చి రోకటి పూటకు వెరిచినట్లు అంటే రోకటి పూటకు అరిచినట్లు అనే అర్థము. సో ఇది ఏమవుతుంది? ఇది ఒక సామెత. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చదువు విశిష్టత తెలియజేయు పాఠం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది మర్రి చెట్టు, ఆప్షన్ 2 అక్షరము, ఆప్షన్ 3 మాయాకంబలి, ఆప్షన్ 4 చిన్న శిశువు అనేసి ఇచ్చారండి. సో మనకు చదువు విశిష్టతను తెలియజేయు పాఠం ఏదండి?
అక్షరం. అక్షరం అనే లెసను మనం చదువు విశిష్టతను తెలియజేయు పాఠం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము, ఇది ఒక అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది జాతీయం, ఆప్షన్ 2 తెలుగు వాక్య, ఆప్షన్ 3 కళారూపము, ఆప్షన్ 4 పొడుపు కథ. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఇది ఒక పొడుపు కథ అనమాట. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము, ఏంటది? ముగ్గు అండి. దీనికి పొడుపు కథకి ఆన్సర్ వచ్చేసి ముగ్గు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో యనాదేశ సంధికి ఉదాహరణ ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది భానుదయము, ఆప్షన్ 2 అన్వాశ్రము, ఆప్షన్ 3 పరోపకారము, ఆప్షన్ 4 కట్టెదుట అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు యనాదేశ సంధి ఏదండి? ఆప్షన్ 2 అన్వాశ్రము. అన్వా ప్లస్ ఆశ్రము, అన్వాశ్రము. ఇక్కడ మనకు అన్వా వా అనేది వస్తుంది కాబట్టి మనకు ఇది ఏమవుతుంది? యనాదేశ సంధి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇహపరాలు పదంలోని సమాసం. ఆప్షన్స్ ఫస్ట్ది బహువ్రీహి సమాసం, ఆప్షన్ 2 ద్విగు సమాసం, ఆప్షన్ 3 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 4 అవ్యయీభావ సమాసం అనేసి ఇచ్చారు. సో ఇహపరాలను మనము సమాసాన్ని విగ్రహవాక్యం రాసినట్లయితే మనకు ఏమవుతుందండి? ఇహము పరము. ఇహపరాలు దానికి విగ్రహవాక్యం రాసినట్లయితే ఇహమును పరమును. సో ఇదేమవుతుంది మనకు? ద్వంద్వ సమాసం అండి. నెక్స్ట్ అలరు పదానికి అర్థము. ఆప్షన్ ఫస్ట్ది ప్రకాశించు, ఆప్షన్ 2 అణిగిపోవు, ఆప్షన్ 3 నష్టమైన, ఆప్షన్ 4 నాణ్యమైన అనేసి ఇచ్చారు. అలరు అంటే అర్థం ఏంటండి? ప్రకాశించు. అలరు పదానికి అర్థం ప్రకాశించడం. నెక్స్ట్ బోయి భీమన్న పాలేరు నాటకం రాసి పేద జీవితాలలో వెలుగులు నింపారు, ఇది ఏ వాక్యం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది క్వార్థక వాక్యము, ఆప్షన్ 2 శబ్దార్థక వాక్యము, ఆప్షన్ 3 ఛేదార్థక వాక్యం, ఆప్షన్ 4 అప్యయార్థక వాక్యం అనేసి ఇచ్చారు. సో ఇక్కడ బోయి భీమన్న పాలేరు నాటకం రాసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. సో మనకు ఈ అనేటటువంటి ప్రత్యయం వచ్చినట్లయితే సో అది మనకి ఏమవుతుందండి? క్వార్థము. ఏ వాక్యం అవుతుంది? క్వార్థక వాక్యం అవుతుంది. షష్టార్థక వాక్యం రావాలంటే టూ కానీ ఉంటే అది మనకు షష్టార్థక వాక్యం అవుతుంది. ఛేదార్థక వాక్యం అయితే ఇది వచ్చేసి మనకు తే కానీ అయితే ఈతే కానీ తే కానీ వస్తే అది ఛేదార్థక వాక్యం అవుతుంది. అప్యయార్థక వాక్యం కావాలి అంటే అయినా అనేటటువంటి ప్రత్యయం వస్తే మనకు అప్యయార్థక వాక్యం అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాసి ఈ అనేటటువంటి ప్రత్యయం ఉంది కాబట్టి ఇది మనకు క్వార్థక వాక్యం అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. సమ ప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సామాన్య వాక్యం, ఆప్షన్ 2 సంయుక్త వాక్యం, ఆప్షన్ 3 సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ 4 సామర్థ్యార్థక వాక్యం అనేసి ఇచ్చారండి. సమ ప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే అది మనకు ఏమవుతుందండి? సంయుక్త వాక్యం అవుతుంది. సంయుక్త వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ తొలి తెలుగు శతకకర్త అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పాల్కురికి సోమనాథుడు, ఆప్షన్ 2 కోరాడ రామచంద్ర శాస్త్రి, ఆప్షన్ 3 కందుకూరి రుద్రకవి, ఆప్షన్ 4 ఏనుగు లక్ష్మణ కవి అనేసి ఇచ్చారు. సో తొలి తెలుగు శతకకర్త ఎవరండి? పాల్కురికి సోమనాథుడు. తొలి తెలుగు శతకకర్త పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఇలా అంటారు అనేసి ఇచ్చారు. మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టముల లేదా ఒకే కథా వస్తువు కలిగిన
ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ ఇది పద్య కావ్యము, ఆప్షన్ 2 గేయ కావ్యము, ఆప్షన్ 3 ఖండ కావ్యము, ఆప్షన్ 4 పురాణము అనేసి ఇచ్చారు. సో ఇదేమవుతుందండి మనకు ఖండ కావ్యం అవుతుంది. ఖండ కావ్యం అండి మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఏమంటాము? ఖండ కావ్యము అనేసి చెప్తామండి. నెక్స్ట్ అగ్నిధార రుద్రవీణలను రచించినది. ఆప్షన్స్ ఫస్ట్ది రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 2 బోయి భీమన్న, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచారులు, ఆప్షన్ 4 మొక్కపాటి నరసింహశాస్త్రి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రుద్రవీణ అగ్నిధార అండి. అగ్నిధార రుద్రవీణను రచించింది ఎవరు? దాశరథి కృష్ణమాచారులు. సో మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నజబజ జజర అనే గణాలు ఉన్న వృత్త పద్యం ఏది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది చంపకమాల, ఆప్షన్ 2 మచ్చేబం, ఆప్షన్ 3 ఉత్పలమాల, ఆప్షన్ 4 శార్దూలము అనేసి ఇచ్చారండి. నజబజ జజర. సో ఇది మనకు ఏమవుతుందండి? చంపకమాల అవుతుంది. మత్తేబానికి ఏముంటాయండి గణాలు? సభరణమయవ అనేటటువంటి గణములు ఉంటాయి. నెక్స్ట్ ఉత్పలమాలకు వచ్చేసి మనకు భరణ బబరవ అనేటటువంటి గణాలు ఉంటాయి. శార్దూలానికి వచ్చేసి మసజస తతక అనేటటువంటి గణాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు నజబజ జజర అడిగారు కాబట్టి మనకు చంపకమాల అవుతుంది. నెక్స్ట్ బావిలో కప్ప అనే జాతీయానికి సరిపోయే న్యాయము. ఫస్ట్ది కూపస్థ మత్స్య న్యాయము, ఆప్షన్ 2 నదీ సముద్ర న్యాయము, ఆప్షన్ 3 కూపస్థ మండూక న్యాయము, ఆప్షన్ 4 నదీ నద న్యాయము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 కూపస్థ మండూక న్యాయము. బావిలో అంటే కూపస్థ, ఇక్కడ కప్పని ఏమంటాము? మండూకము అంటాం కాబట్టి కూపస్థ మండూక న్యాయం అవుతుంది. సో బావిలో కప్ప అనే జాతీయానికి సరిపోయేటటువంటి న్యాయం ఏదండి? కూపస్థ మండూక న్యాయం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యము తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వైకల్పికం, ఆప్షన్ 2 నిత్యము, ఆప్షన్ 3 అనిత్యము, ఆప్షన్ 4 నిషేధము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నిత్యము. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం వచ్చేసి తప్పనిసరిగా జరిగితే దాన్ని నిత్యము అంటాము. నెక్స్ట్ నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు. ఇది మనకు ప్రత్యక్ష కథనంలో ఉందన్నమాట. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మారుస్తే ఏమవుతుంది అనేసి వచ్చారు. నాకు అనేది మనకు పరోక్ష కథనంలో ఎలా మారుతుందండి? తనకు. నాకు అనేది మనకు పరోక్ష కథనంలోకి తనకు లాగా మారుతుంది. తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. ఇది పరోక్ష కథనంలో రాయగా మనకు వాక్యం అనేది ఇలా ఉంటుందండి. నాకు అనేది పరోక్ష కథనంలో ఎలా మారుతుంది? తనకు లాగా మారుతుందన్నమాట. నెక్స్ట్ సగనము గణాలు ఏవి అనేసి ఇచ్చారండి. మీకు ఈ గణాలను గుర్తుపెట్టుకోవడంలో మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. యమాతారాజ బాణసలగం అనేటటువంటిది మీరు రాసుకోవడం వల్ల ఈజీగా మీరు గణాలను అయితే గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో మనకు సగనము అంటే ఏంటండి? 2 లఘువులు, 1 గురువు ఉంటే అది సగనం అవుతుంది. ఇక్కడ 3 గురువులు ఉంటే ఏమవుతుందండి? మగనము అవుతుంది. నెక్స్ట్ 1 లఘువు 2 గురువులు ఉంటే ఇది యగనం అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఇది 1 గురువు 1 లఘువు 1 గురువు ఉంటే మనకి ఏమవుతుంది? రగనం అవుతుంది. రగనం. సో ఇలా మనం గణాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్రింది పదాలలో
వ్యతిరేకార్థక క్రియాపదం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వెళ్ళక, ఆప్షన్ 2 వెళ్తూ, ఆప్షన్ 3 వెళ్ళి, ఆప్షన్ 4 వెళితే. సో ఇక్కడ వ్యతిరేకార్థక క్రియాపదం ఏదండి? వెళ్ళక అనేది అంటే వెళ్ళట్లేదు అని అర్థం. సో కాబట్టి ఇది మనకు వ్యతిరేకార్థక క్రియాపదం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యార్థి శతకకర్త ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ పెరుమాళ్ళ మునెప్ప, ఆప్షన్ 2 గరికపాటి మల్లవవదాని, ఆప్షన్ 3 మాచిరాజు శివరామరాజు, ఆప్షన్ 4 గుండ్లపల్లి నరసమ్మ అనేసి ఇచ్చారండి. సో విద్యార్థి శతకాన్ని రచించింది ఎవరండి? గరికపాటి మల్లవవదాని. సో నెక్స్ట్ పెరుమాళ్ళ మునెప్ప. పెరుమాళ్ళ మునెప్ప వచ్చేసి విద్యాశతకం అండి. పెరుమాళ్ళ మునెప్ప వచ్చేసి విద్యాశతకకర్త. నెక్స్ట్ మాచిరాజు శివరామరాజు వచ్చేసి మనకు మనుల మూట అండి. మనుల మూట శతకకర్త ఎవరు అంటే మాచిరాజు శివరామరాజు. నెక్స్ట్ గుండ్లపల్లి నరసమ్మ. గుండ్లపల్లి నరసమ్మ వచ్చేసి వరదరాజ శతకం అండి. వరదరాజ శతకం. సో ఇది మనకు ఎక్కడ ఉంది అంటే శతక సౌరభం అనేటటువంటి లెసన్ ఉంది కదండి, దాంట్లో మనకు ఈ కవులందరి గురించి అయితే ఉందండి. సో ఇక్కడ మనకు విద్యార్థి శతకకర్త ఎవరంటే గరికపాటి మల్లవవదాని, విద్యా శతకకర్త ఎవరు అంటే పెరుమాళ్ళ మునెప్ప, మాచిరాజు శివరామరాజు వచ్చేసి మనుల మూట శతకము, గుండ్లపల్లి నరసమ్మ వచ్చేసి వరదరాజ శతకం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాము గుడికి వెళ్ళాడా. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంది. ఇది ఏ వాక్యము అనేసి ఇచ్చారు. సో మీకు క్వశ్చన్ మార్క్ ఉంటే అది కంపల్సరీ ఏ వాక్యం అవుతుందండి? ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి తెలుగు గ్రామర్, సైకాలజీకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. అవి తెలంగాణ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయండి. సో ఎవరైతే తెలంగాణ టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ వీడియోస్ కూడా యూస్ఫుల్గానే ఉంటాయి.